హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. బాగున్నారా? సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ అండ్ టిప్స్తో వచ్చేసానండి. సో ఇది చాలా మందికి యూజ్ అవుతుంది ఈ వీడియో. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, అందులో పురుగు పట్టకుండా జాగ్రత్తగా నీట్గా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనే టాపిక్తో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. సో ఒక్కొక్కరి ఇంట్లో కొంచెం రైస్ తీసుకొస్తారండి, బట్ చాలామంది అయితే సంవత్సరంకి సరిపడా రైస్ ఒకేసారి తెచ్చిపెట్టుకుంటారు. మళ్ళీ అలాంటి రైస్ని పురుగు పట్టకుండా నీట్గా స్టోర్ చేసుకోవాలి అనే టాపిక్తో ఈరోజు వచ్చేసాను. ఈ సంవత్సరం మా ఇంట్లోకి ఈ విధంగా కొత్త రైస్ తీసుకొచ్చాము. మేము తీసుకొచ్చిన రైస్ అనేది 25 kgs బ్యాగ్ అనమాట. సో ఒక్కొక్కరు పెద్ద బ్యాగ్స్ కూడా తెచ్చుకుంటారు. మీరు తెచ్చుకున్న రైస్ ఏదైనా సరేనండి, దాని క్వాలిటీ అండ్ టెక్స్చర్ అండ్ దాని యొక్క ఫ్లేవర్ మారకుండా పర్ఫెక్ట్గా ఉండాలంటే సో స్టోర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టోరేజ్ అనేది ప్రాపర్గా చేసుకుంటే నీట్గా ఉంటుంది రైస్. దానికోసం నేను ఈ విధంగా ఎయిర్ టైట్ కంటైనర్స్ని యూస్ చేస్తున్నాను. ఇంట్లో అయితే ఈ విధంగా ఈ బాక్సులు తెచ్చుకుంటున్నామండి. ఇవి మనకి రోడ్ సైడ్ బయట ఎక్కడైనా దొరుకుతాయి. సో కొంచెం క్వాలిటీ చూసుకొని స్ట్రాంగ్గా ఉండే విధంగా చూసుకొని ఇలాంటి బాక్సులు తెచ్చుకుంటే మంచిది. ఏదైతే స్టోర్ చేసుకోవాలనుకున్న బాక్సులు ఉన్నాయో వాటిని మంచిగా వాష్ చేసి నీట్గా తుడిచి ఎండకు పెట్టి మొత్తం తడి అంతా పోయాకనే మనం రైస్ స్టోర్ చేసుకోవాలండి. సో ఇలాంటి రైస్ స్టోర్ చేసుకోవాలంటే బోరిక్ పౌడర్ అనేది మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. సో మీరు కిరాణం షాప్లో కూడా దొరుకుతుంది. ఈ 25 kgs బ్యాగ్కి నేను 200 grams పౌడర్ కలుపుతున్నానండి. సో చూస్తున్నారు కదా, ఈ బాక్స్ అన్నమాట. ఈ విధంగా బోరిక్ పౌడర్ని కొంచెం సైడ్స్కి వాల్స్కి మొత్తం వేసుకుంటున్నాను, అడుగుకి కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కొంచెం బియ్యం వేసుకుంటూ ఈ బోరిక్ పౌడర్ వేసుకుంటూ బాగా కలుపుకుంటూ వెళ్తూ ఉండాలి. సో ఈ విధంగా కొంచెం కొంచెం పౌడర్ వేసుకుంటూ రైస్ వేసుకుంటూ డైరెక్ట్గా బాక్స్లోనే కలుపుతున్నాను. పౌడర్ అనేది రైస్కి మంచిగా కలపాలి, పర్ఫెక్ట్గా కలిసిపోయి మంచిగా అంటుకోవాలన్నమాట. వేసుకునేటప్పుడు కూడా చూసుకోండి, ఒక్కొక్కసారి మనం తెచ్చుకున్న రైస్లో ఎక్కడన్నా ఏమైనా లైట్గా పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది, ఇంకేమైనా ఇన్సెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో చూసుకుంటూ బోరిక్ పౌడర్ వేసుకుంటూ కలుపుకుంటూ స్టోర్ చేసుకోవాలి. సో ఇలా బోరిక్ పౌడరే కాదండి, బిర్యానీ ఆకులు, బే లీఫ్ అంటారు కదా, సో అవి అండ్ నీమ్ లీవ్స్ కూడా కొన్ని ఆకులు దీంట్లో వేసుకొని కూడా ఈ విధంగా రైస్ని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా స్టోర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాదండి, వాటిని స్టోర్ చేసుకున్న తర్వాత ఈ కంటైనర్ని పెట్టే ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మన ఇంట్లో తడిగా ఉండే ప్లేస్లో, అంటే మాయిశ్చర్గా ఉండే ప్లేస్లో ఇలాంటి స్టోర్ చేసుకున్న బాక్సులు అస్సలు పెట్టకూడదు. పొడిగా ఉండే ప్లేస్లో, మంచిగా గాలి తగిలే ప్లేస్లలో ఈ కంటైనర్స్ని స్టోర్ చేసుకోవడం మంచిది. సో దీనిపైన నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశానండి, చాలామందికి రీచ్ అయింది అండ్ రిజల్ట్ కూడా చాలా బాగుందని చెప్పారు. సో అందుకని ఈసారి మళ్ళీ మీ ముందుకు ఈ వీడియో వచ్చేసానండి. ఇలా బోరిక్ పౌడర్ మొత్తం బియ్యానికి కలిపేసుకున్న తర్వాత ఇలా ఎయిర్ టైట్ క్యాప్తో మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసేయండి. సో ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అవుతూ మీ రైస్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి. ఈ వీడియో గనక యూజ్ అవుతుంది అండ్ నచ్చితే గనక వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే కనుక సో నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్గా వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, మరి నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము మన మై హోమ్ మై చాయిస్లో. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ.